కేఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తా ఉంటే కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ఏదైతే కమిషన్ ఉందో కమిషన్ ముందు విచారణకు హాజరవడం జరిగింది. చూస్తా ఉంటే జనం మాత్రం బీభత్సమైనటువంటి జనం రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఒకసారి నమస్తే అన్న, ఏం జరగబోతుంది అంటారు? ఏం లేదండి, ఇది టైం పాస్. వాళ్ళు హామీలు అమలు చేయకుండా గవర్నమెంట్ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ టైం పాస్ కమిషన్ వేసిర్రు. నిజంగా రైతుల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే, ఏమైనా నిజంగా అక్కడ ప్రాబ్లం ఉందనుకుంటే, కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక పియర్ కుంగింది, దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. చాలా సింపుల్ విషయం ఇది, అడ్మినిస్ట్రేషన్ పాయింట్. ఇది పొలిటికల్ వెండట, ఇది రాజకీయ ప్రతీకారంతో కూడిన కమిషన్. ఏది ఏమైనా సీతమ్మను అగ్ని పరీక్ష పెడితే ఏ రకంగానైతే పునీతగా బయటకు వచ్చిందో, అదే రకంగా కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా తెలంగాణ ప్రజల కోసం నిలబడతాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్న చెప్పండి అన్న, ఏం తెలియబోతుంది? విచారణకు హాజరయ్యారు కేసీఆర్ గారు, ఏం జరగబోతుంది? ఏముంది, వాటికి 4 ప్రశ్నలు అడిగి పంపుతారు. అసలు ఎక్కడ కుంభకోణం, ఎక్కడ కాళేశ్వరంలో జరిగింది ఏంది, ఏమి లేదు. ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని చెడగొట్టాలనే ఆలోచనతో చేస్తున్న కుట్ర ఇదంతే. అంటే గతంలో ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే చెప్పారు కదా కాళేశ్వరం గురించి. కదే మరి ఇంకేముంది కదా, దాంతో వాళ్ళ దగ్గర ఉన్నదేందని, దాంట్లో ఏమైందని దానికి అర్థమైతే లేదు. నీళ్లు రానిబట్టే, పారనబట్టే, అంత పంటలు రానిబట్టే. ఇప్పటిదాకా నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక చక్కని మాట చెప్పిండు, ఇప్పటిదాకా ప్రపంచంలో ఇంత పండించిన పంట లేదంటే ఏడికెళ్ళి వచ్చింది మరి అది. ఇవే నీళ్లు కదా, ఇప్పుడు ఒరిగేది ఉండదంట కమిషన్. ఏమైతుంది చెప్పు నాకు? కమిషన్ ఏంది? 4 ప్రశ్నలు అడుగుతుంది. ఇప్పటిదాకా హరీష్ రావు గారిని అడిగిన ప్రశ్నలే అవే సేమ్. క్యాబినెట్ ఎప్పుడైంది, క్యాబినెట్ లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎంత శాంక్షన్ ఇచ్చిండ్రు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎంత ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి ప్రతి సభలో జైలు పెడతా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మీరేమంటారు? ప్రభాకర్ రావును కూడా జైలు పెడతా, తెప్పిస్తా, అది ఇస్తా అన్నాడు మొన్నటి దాకా. ప్రభాకర్ రావు వచ్చిండు, ఏం చేయలే, నాకు అర్థం అన్నిటికీ చేయలేనా? ఆయనకు జైలుకు పోయిన అలవాటు బాగుంది ఆయనకు. ఆయన ఉద్యమంలో ఒక్కరోజు జై తెలంగాణ అనలేదు, ఒక్కరోజన్న జై తెలంగాణ అన్నాడా? ఎప్పుడు నై తెలంగాణ అన్నాడే. ఈ రోజు వచ్చిన పరిస్థితి ఏంది? ఏ రకంగానైనా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి మా ఇంతకుముందు క్యాబినెట్ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. మీకేమనిపిస్తుంది మీరు చెప్పుర్రి. అంతే కదా, ఇదే ప్రశ్నలు కదా, కొత్త ప్రశ్న అయితే ఏం లేవు కదా. ఈ జనాన్ని ఎలా చూస్తారు? ఇంతమంది జనాలు వచ్చారు. కేసీఆర్ గారి మీద అభిమానం, భారతీయ రాష్ట్ర సమితి మీద అభిమానం చాలా చాలా గొప్పగా చాలా మంది. అన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవధార అన్న. ఈ కాంగ్రెస్ లకు వెనుకటికి జలయజ్ఞం అని పెట్టిర్రు. జలయజ్ఞమే 2004 నుంచి 2014 దాకా ఈ నా కొడుకులు కాంగ్రెస్ అధికారంలో ఉండి తట్టడి మట్టి తీయరు. ప్రాణహిత చేవేళ నీళ్లు లేని జాగాలని ప్రపోజ్ చేస్తారు. ఇక్కడ మొదలు పెడతారు, తల ఏడా ఉంటారు, తూకకాడ మొదలు పెడతారు. వీళ్ళకు ఒక అవగాహన లేదు, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం కూడా తెలియదు. కేసీఆర్ లాంటి మహాన్ భావునికి వీటికి ఏమైనా ముఖ్యమంత్రికి తెలియకడతా? ఎందుకంటే ఇలా యావత్ తెలంగాణ ప్రజాని గ్రామాలలో అడుగు, మన కాళేశ్వరం మంచిగా చెడ్డదని అడిగితే ఈ కాంగ్రెస్ లను ఎగిరెగిరి కొడతారు. ప్రజల కోపంతో ఉన్నారు. వాస్తవానికి ఆ నాటి నుండి నేటి వరకు 2014 కేసీఆర్ కు పూర్వం, కేసీఆర్ తర్వాత ఒక్కసారి ఆలోచన చేయాలన్నా. ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో రానంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి మీద? కేసీఆర్ గారు అద్భుతమైన పరిపాలన కళ్ళ ముందు చూపించారు. నీళ్లు తెచ్చిరు, కరెంటు తెచ్చిరు, నిధులు నియామకాలను ఒక పద్ధతి ప్రకారం పోతా ఉంటే కడుపు మండ. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మంచి పేరు తెప్పించిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు చక్కగా బతుకుతున్నారు, మంచి వ్యవసాయం వస్తున్నది, వ్యవసాయాన్ని పండగ చేసిండని కళ్ళు మండి ఈ రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నా. ఈ రేవంత్ రెడ్డి మామూలుగా ఉసురు పాటు తలగా దీనికి రైతుల ఉసురు తలిగి 2014 కంటే ముందు ఏ విధంగానైతే రైతుల ఆత్మహత్యలు ఉండేనో మళ్ళీ వీడు అదే మొదలు పెట్టి. తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పది. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉండి పరిపాలన చేస్తుడు కాదు, గ్రామాలకు రావాలి. ఆ కాళేశ్వరం పరివాహక ప్రాంతాలలో దాదాపు 30 లక్షల ఆయకట్టును స్త్రీకరింపజేసినటువంటి గొప్ప ప్రాజెక్ట్ అన్న. 3.5 సంవత్సరాల కాలం లోపల ఇంత పెద్ద ప్రాజెక్టును మరి నిర్మాణం చేసిరంటే ఒక్కసారి దాని మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ కు ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో అర్థం చేసుకోవాలి. ఈ మూర్ఖులకు అర్థం కాదు, ఈ మూర్ఖులకు ఎన్నడూ అర్థం కాదు. ఏమన్నా అంటే 94,000 కోట్ల రూపాయలు ఖర్చయిందన్న, 1,00,000 కోట్ల అవినీతి అంటాడు. మెడ మీద తలకాయ మాటలేనా? వానికి ఏమన్నా మెడ మీద తలకాయ ఉందంటవా? 94,000 కోట్లేమో ఇప్పటి వరకల్లా డ్రా అయినాయి డబ్బులు. దాని ఎస్టిమేట్ పెరిగిండొచ్చు. 80,000 కోట్ల నుంచి 94 వరకు వచ్చి 14,000 కోట్లు ఎక్స్ట్రా అయింది. కానీ నాగార్జున సాగర్
అంతకంటే ముందు ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్, ఈవెన్ దో మా జిల్లాలో ఉన్నటువంటి సింగూర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా వ్యయం పెరుగుతూ ఉంటుంది అన్న. ఒక ఇల్లు కట్టుకుంటాలంటే 30 లక్షలతో అనుకుని 50 లక్షల దాకా పోతుంది. ఇవి అవగాహన లేక తలాతో కలిగిన మాటలు, మూర్ఖ మాటలు మాట్లాడతాం. ఈ అసలైన ప్రభుత్వం, ఈ నెత్తిలేని ముఖ్యమంత్రి కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా, SLBC ఇవన్నీ ఎడిపోయినాయి అన్న. కనీసం ఒక పనులు చేస్తుండ్రు 2 ఏళ్ళ. తట్టడి మట్టి తీసింది, ఒక ఇటుక పెట్టింది లేదు. గవ్య కేసీఆర్ పెట్టినాడు కలెక్టరేట్. అదే కేసీఆర్ గారు తయారు చేసినటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ లో కూర్చొని మాత్రం తమాషా చూస్తున్నాడు. ప్రజలకు పోయేది లేదు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చేలేదు. తప్పకుండా రానున్న రోజుల్లో అతి త్వరలోనే ఈయనకు తప్పకుండా ప్రజలు తీవ్రమైన ప్రతిఘటన. వెనకటికి శ్రీలంకలో వచ్చింది, శ్రీలంకలో పరిగెత్తించి కొట్టిరు ప్రెసిడెంట్. ఈ ముఖ్యమంత్రి కూడా గదే రాబోతా ఉన్నది. మామూలు ఉసుగు పోసుకుంటలేడు. తప్పకుండా ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో గురపడని చెప్తారు. మీరు కేసీఆర్ కు దగ్గరగా ఉండి పనిచేశారు, చాలా రోజులు పనిచేశారు. మీరు ఎలా అనిపిస్తుంది ఇలా విచారణ విలువడం? ఒకటే విషయం, విచారణ అనేది ఒక దుష్ట అహంకారంతో ఇలాంటి విచారణకు పిలిచింది. ఓకే, కానీ కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే హైదరాబాద్కు 20 TMC నీళ్లు తీసుకుపోతా నీ ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నావు? అదే నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం భువనగిరి జిల్లా గంధమల్లకు ఎందుకు శంకుస్థాపన చేసినావు? అదే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? అందు గురించి ఇప్పటికైనా తెలివిలేని ముఖ్యమంత్రి అన్ని గుతాను 2 మూసుకొని తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల జీవనధార, ఈ తెలంగాణ ప్రజల ఒక ఆశ, ఒక శ్వాస. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిజాన్ని బయటపెట్టి నిజం మాట్లాడు. వ్యక్తిగతంగానో ఓట్ల కొరకు కాదు, నిజం చెప్పు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరం అనేది ఒక తెలంగాణ జాతికి ఒక గర్వకారమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అందులో కేసీఆర్ తప్పు ఇంత కూడా లేదు. అందుకే కేసీఆర్ నిజం బయటకు వస్తుంది. నిజంగా కూడా కేసీఆర్ ఒక ఉత్తమ నాయకుడు కాబట్టి ఆయనకి ఎలాంటి అపాయం జరగదు. అంటే ఇలా ఇప్పుడు మీరు బ్లాకులు మునిగినాయి, కూలిపోయినాయి, సో దానికి కారణం ఏమంటారు మరి? ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక చిన్న ఇల్లు కడితే పర్యలు వస్తాయి. ఒక 50 లక్షల ఇల్లు కట్టుకుంటే పర్యలు వస్తాయి. ఆ పెద్ద ప్రాజెక్టు 24 పిల్లర్స్ దానిలో కొంత జరగచ్చు. ఆ జరిగిన దాన్ని సరి చేయకుండా జరిగి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఎందుకు సరి చేస్తలేవు? అంటే సరి చేస్తే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వమే చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది దాన్ని సరి చేసి దాంట్లో నుంచి నీళ్లు డ్రా చేయమని. కానీ కేసీఆర్కి మంచి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో దాన్ని చేయటం లేదు. ఏం జరగబోతుంది అంటారు ఈ విచారణతోటి? జైల్లో పెడతా ఏమున్నది? ముఖ్యమంత్రి ఆ కోడిగుడ్డు మీద ఈకెలు ఉంటాయి చూడ, పీక్ రావని చూస్తారు. ఏం లేదు. కేసీఆర్ నిండు మనసున్నట్టు వ్యక్తి. కేసీఆర్ కి ఏమి జరగదు. జైల్లో పెడతా ప్రతి సభలో చెప్తాడు. అదంతా ఉత్తమ ముచ్చట. ఆయన వాడు జైల్లోకి పోయిండు. ఏదైతే దొంగ నోట్లు ఆ 50 లక్షల కుంభకోణం ఉంది కదా, వాడు జైలు పోయిండు. ఓటుకు నోట్ల కేసులా. కానీ మేము అట్లా కాదు కదా, మేము నిజాన్ని తెలంగాణ ప్రజలకు చిత్తశుద్ధి ఉంది మా దగ్గర. నిజం చెప్తాం తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు ఏది శిక్షించాలి అనుభవిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు జీవధార లాంటిది. 2014 ముందు రైతులు హరఘోషపడ్డారు ఈ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రోజు రైతుల ముఖాల్లో చిరునవ్వు తెచ్చిన ఈ 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో రైతులు ఎంత సుభిక్షంగా ఉన్నారో ప్రజలు గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా వాళ్ళ గ్రామాలకు వస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు నిష్కలంకంగా ప్రభుత్వమే కక్ష కట్టి ఒకవేళ జైలుకు పంపించింది అనుకో, ఎలా ఉండబోతుంది తెలంగాణ భవిష్యత్తు? తీవ్రమైన ప్రజా వ్యతిరేక వెతుకుంటారు. తెలంగాణ ఒక అగ్నిగుండంగా మారుతుంది. అందరూ కేసీఆర్ గారు వెంట నడుస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కొంతమంది మాట్లాడే ప్రతి ఎలా ఉండబోతుంది అన్న మొత్తం విచారణ జరుగుతా ఉంది. ఏం తెలియబోతుంది అంటారు? దీంట్లో ఏం తెలియదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు ఇచ్చి కేసీఆర్ మీద ఒక బురద జల్లే కార్యక్రమం. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కాబట్టి మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమం. కాళేశ్వరం ఎందుకు కట్టాల్సి వచ్చిందో ముందు అది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో అది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఆంధ్ర పాలనలో నీళ్లు లేక, నిధులు లేక, ఉద్యోగాలు లేక నీళ్లు మొత్తం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తీసుకుపోయి ప్రాజెక్టులు నిర్మించుకొని ఉచితంగా వాళ్ళకి 3 పంటలు ఇస్తుంటే తెలంగాణలో బోర్లు వేసుకొని, మోటార్లు వేసుకొని, పైసలు పెట్టి పంటలు పండించి అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది.
అది పోవాలనే మొదటి దశగా కేసీఆర్ గారు ఒక ప్రాజెక్టును కట్టిండు. అది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. అది 3 సంవత్సరాల్లో హరీష్ రావు గారు కూర్చొని దాన్ని పూర్తి చేసారు. అది 270 కిలోమీటర్ల లిఫ్ట్. ఇక్కడ ఏంటంటే సరే మన నాగార్జున సాగర్ కట్టాం, శ్రీశైలం కట్టినాం, అవి కూలంది, మరి ఇదెందుకు కూలింది ఇంత తొందర అని చెప్తున్నారు. 271 ఏవైతే వాల్స్ ఉన్నాయో అందులో కేవలం 3 వాల్సే. ఇట్లా అనేక ప్రాజెక్టులు కూలిపోయి ఉన్నాయి. ఈయన నిజంగా రైతులకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ 3 రిపేర్ చేయాలి తప్ప రిపేర్ చేయకుండా కంపెనీ కూడా ఇచ్చింది, ఇండియన్ వాటర్ కంపెనీ కూడా ఇచ్చింది. అయినా అది రిపేర్ చేయకుండా అది ఒక బూచు చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బద్నాం చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. ఇది దాదాపు 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్. ఇది నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన ఆ ప్రాజెక్టును ఇంకా చివరి దాకా కొనసాగించాలి. అది చేయకుండా దాన్ని కాళేశ్వరం ఎండబెట్టి ఆయన గురువైన చంద్రబాబు నాయుడుకి గోదావరి నీళ్ళని ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత తప్ప ఇంకోటి ఏం లేదు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు క్లీన్ చిట్ గా బయటకు వస్తారు. ఈ ప్రాజెక్టు ఈయన నోటీసుల ద్వారా తెలంగాణ ప్రజలకు ఒకటి తెలిసిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత మంచిదో, ఎందుకు నోటీసులు ఇస్తున్నా కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క చిన్న ప్రమాదం జరగకుండా అంత పెద్ద ప్రాజెక్టు కట్టారు. మరి ఎస్ఎల్బిసి రేవంత్ రెడ్డి వచ్చినాక 3 నెలల కింద మొదలు పెడితే 9 మంది చనిపోతే అలా 7 శవాలు తీయని ముఖ్యమంత్రి ఈ 10 ఏళ్ల నుంచి కట్టినటువంటి కాళేశ్వరంలో ఒక చిన్న ప్రమాదం లేకుండా ఇంతమంది రైతులకు నీళ్ళు ఇస్తూ ఇంత మంచిగా చేస్తున్న ప్రాజెక్టు మీద వీళ్ళు మా గురించి మాట్లాడేంత ధైర్యం ఎక్కడ వీళ్ళకు? వీళ్ళు ఏం చేసేలేదు. మా చైర్మన్ గారు చెప్పినట్టు కోడిగుడ్డు మీద ఈగలు వీక్తానికే వీళ్ళు కమిషన్ వేసారు తప్పితే ఈ కమిషన్ తోని ఒరిగేది లేదు, చేసేది లేదు. దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టి ప్రజలకు రండి, అప్పుడు చెప్దాం మీ కమిషనా కేసీఆర్ అనేది అప్పుడు తెలుసుకుందాం. మీరు దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టి ప్రజాక్షేత్రం రమ్మని కోరుతున్నాం. చెప్పండి, ఏమంటారన్నా, ఏం జరగబోతుంది? ఇదే కాళేశ్వరము చెప్పే ప్రధానంగా ఇదే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది, వాళ్ళు విజయం సాధించారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? అన్న, ఇది ఒక లొటపిస్ కేసు. దీన్ని పట్టుకొని ఏదో గుడ్డు వీకినట్టుగా ఏదో కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళకే తెలియదన్న సంగతి అసలు రేవంత్ రెడ్డికి అసలే తెలియదు. ఇక్కడ జరిగింది ఏముంది? మన ఇంటి ఒక పిల్లర్ అదులితే రిపేర్ చేసుకోరా? రిపేర్ చేసుకున్న చేతన గాక రేపు ప్రజలలో మేము కోల్పోతున్నాము, రేపు నీళ్ళు కనుక రిలీజ్ చేస్తే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది అన్న ఒక భయము తప్ప ఇంకేమి లేదు. ఇటువంటి లొటపిసులు కేసులు పెట్టుకొని ఏం చేసేలేదు. ఉద్యమ సమయంలో ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ముంగట ఇవన్నీ వేస్ట్ కేసులు. ఆయనకు చేతగాక ఏం చేయలేని పరిస్థితులలో ఈ కేసులు పెడుతున్నాడు. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు మేము ఏమంటున్నాము? కోనాయా అంటే తెర బాపాయా అంటున్నాం. దానికి సమాధానం చెప్పారు నాదుడ లేదు. ఏం చెప్పుకొని పోతారు ప్రజల దగ్గరికి? ప్రజలు మాకు ఓటేయమని ఏం పోతారు కాంగ్రెస్ వాళ్ళు? ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లన్నా. ఇదంతా పబ్లిక్ ని మంచిగా గ్యాదర్ చేసి మాకు ఒక హైప్ తెచ్చి పెడుతున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. ఏం చేయాలనో అర్థమైతలేదు. ఆ బ్యాగులు మొయ్యనికే సరిపోతలేదు. కేసీఆర్ గారి గురించి జపం చేయకపోతే ఆయనకు నిద్ర పట్టది. ప్రతి సభలో నేను జైల్లో పెడతానే చెప్తా ఉండు. అరే, ఇటువంటి జైల్లో పెడితేనే తెలంగాణ సాధించుకొచ్చినాము. ఇటువంటి జైలులు ఏమైనా టిఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మా నాయకులకు ఏమైనా కొత్తనా అన్న? ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఏడు పోతాడన్నా? పనికిరాని కేసు పెట్టిన ముఖ్యమంత్రి జైలుకి ఎవడు పోవాలన్నా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో ఉన్నారు. ఓ న్యాయమైనటువంటి పోరాటం ప్రజలందరినీ ఏకం చేసి ముందుకు పోతున్న నాయకుడు పోయిండు. ఇదేమో లొటపీస్ కేసు పెట్టి జైలు అంటే వానికి నెత్తుందా? అసలు మెడమే తలకాయ ఉందా వానికి? అది కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు ఏదో మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. ఎక్కడికి వెళ్ళి ప్రజల యొక్క బుర్రనంతా మార్చాలి. నేను ఏం శాతగాను అయిపోయినా, నేను ఒక ఏమంటారు దాన్ని, నేను ఒక షికడి ప్రభుత్వం నడుపుతున్నావునా? ఈ షికడి గాలకి ఏమొస్తుంది? ఏదో పట్టగాల్సి మీద వారేయాలి. ప్రజలందరూ అటువైపు చూడాలి. మోడీ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇది ఏటీఎం మార్చుకుంది బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడడం జరిగింది ఆ సభలో. అన్న, నేను ఒక మాట చెప్తా. మోడీ గారు ఎలక్షన్ సందర్భంగా మస్తు మాట్లాడతారే, కానీ మోడీ గారు క్యాబినెట్ ఉన్నట్టు నితిన్ గడ్కరీ హైదరాబాద్కి వచ్చి ఏమన్నాడన్నా? కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవడు కట్టలే. నితిన్ గడ్కరీ గారు సాక్షాత్తు హైదరాబాద్ నడిబొడ్డున స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు కదా అన్న. అదే విధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మెగాసెస్ అవార్డు గ్రహీత వారు కూడా వచ్చి చెప్పారు కదా అన్న. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల యావత్ తెలంగాణ మొత్తం దాదాపు 1,20,00,000 ఎకరాల పై చిరికి ఇప్పుడు పంటలు పండుతా ఉన్నాయి. కొన్ని 3.5 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు పండినాయి. ఎట్లా సాధ్యమైందన్న? తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం 60-65 లక్షల ఎకరాలే సాగుండన్న. ఇవాళ 1,20,00,000 ఎట్లా పోయిందన్న?
ఈ యొక్క కాళేశ్వరం ద్వారా బ్యారేజ్లు, అనకట్టలు, రిజర్వాయర్లు, కాళేశ్వరం వల్ల కరెంట్ బిల్లుల మోత తప్ప ఏం లేదని చెప్పేసి మాట్లాడతాం. అవన్నీ ఇంత కరెంట్ బిల్ వస్తుందని చెప్పేసి ఏసీ రాని చేయకుండా ఉంటున్నామా, లేకపోతే కరెంట్ లేకుండా అన్నం తినకుంటుంటున్నామా? ఏదైనా సరే ఖర్చుతో కూడుకున్న ప్రజల అల్టిమేట్ గా ఒక ఎకరానికి 25,000 నుంచి 30,000 ఖర్చు పెట్టి నీళ్లు తెచ్చడం అవసరమా అని ఒక క్వశ్చన్ వస్తా మాట. ఇప్పుడు ఆ భారత రైల్వే వ్యవస్థ ఉందన్న, మనకు అందరు తెలుసు రైల్వే వ్యవస్థలో ఏముంటదన్న, కేవలం గూడ్స్ మీదనే రైల్వే నడుస్తుంది అన్న. ఈ ప్యాసింజర్ తిప్పుతారు చూడు, ఎక్స్ప్రెస్ కావచ్చు, వందే భారత్, ఇంకోటి ఇందులో లాభాలు ఉండే అన్న. లాభాలు లేకుండా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలే అల్టిమేట్ గా పనిచేయాలన్న. పైసలు ఖర్చు అయితేనే నిండ పెడతావా? ఆత్మహత్యలకు పురుగొల్పుతావా? ఈ యూజ్లెస్ ఫెలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకేం దమాకున్నదా? అసలు వాస్తవానికి మీకు ఈ ఆత్మహత్య మళ్ళీ ఎందుకు మొదలవుతుంది? హైదరాబాద్ కన్నా మేము సింగూర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఉంటాం, మెదక్ మాది. మేము తెలంగాణ 2014 కంటే ముందు కూడా నేను మున్సిపల్ ప్రజాప్రతినిధి ఉన్నా. 2014 నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నా. అప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చైర్మన్ ఉన్నప్పుడు మేము కూడా కౌన్సిలర్ సభ్యులు ఉన్నాం. ఎండాకాలం వచ్చిందంటే ఫిబ్రవరి శివరాత్రి కంటే ముందే ఒక చిన్న హల్దీబాగ్ ఉంటుంది. హల్దీబాగ్ అడ్డం కట్టలేసుకొని ఇసుక బస్తాలు అడ్డం పెట్టి మేము నీళ్లు ఆపుకొని 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇచ్చినామన్నా. 3-4 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ 2016 ఏదైతే కాళేశ్వరం పూర్తయిన తర్వాత దాన్ని లింక్ కలిపినటువంటి సింగూరు మనకి హల్దీలో వాటర్ వేసిన తర్వాత 24 hours మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం ఈ మిషన్ భగీరథ ద్వారా. సంతోషంగా ఉన్నారంటారా ఈ కాళేశ్వరం వాటర్ వల్ల? అద్భుతంగా నేను అదే చెప్తా ఉన్నా. ఒకవేళ ముఖ్యమంత్రి వాడు మొగోడైతే డైరెక్ట్ ప్రజలలో పోవాలి. ఏమనుకోవాలి? అయ్యా కాళేశ్వరం కేసీఆర్ జనాలు ఎలక్షన్లకు పోయారు, విజయం సాధించారు, వచ్చిర్రు కదా. అదే విజయం సాధించి వీడియో అడ్డమైన అబద్ధాల ప్రచారాలు చేసి ఆకాశంలో అద్భుత దీపం అన్నట్టు చూపించేసరికి కేసీఆర్ మస్తు చేసిండు, వీడు ఇంకా వీక్ పడగొడతాడు అనుకున్నారు తప్ప ఇంత ఫాల్తు గవర్నమెంట్ ఫాల్తు కథలు ఉంటే జనాలకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది. మీరు చూస్తలేరా అన్న యూట్యూబ్ ఛానల్ జర్ర గిట్ట యూట్యూబ్ గిట్ట అంటే అయిపోయాయి. ఓయో అవి ఏమన్నా ఉన్నాయి అన్న. ఈ ప్రపంచంలో ఏ నాయకులు తిట్టలేరు అన్న. దండం పెడతా వీళ్ళు మామూలు తిడతలేరే. ఎందుకే వాళ్ళ కడుపు మండి తిడుతున్నారు కదా అన్న. హైకమాండ్ నుంచి నీకు సీఎం పదవి ఇస్తే నువ్వు ఏం చేస్తే ఏం బిత్తలేవు అని చెప్తే భయపడి కమిషన్ చెప్పి ఈ విధంగా కేసీఆర్ గారిని మన లాగిద్దామని చెప్పి, కానీ ఈయన సీఎం పదవి ఉంటుందో ఉండదో అని చెప్పి ఆ భయానికి ఇది ఒక చిన్న విచారణ పిలిపించదు తప్పించి ఇంకా వేరే ఏం లేదు. హైకమాండ్ భయంతోనే ఆయన సీటు పదవి కాపాడుకోనికి ఇదంతా ఒక డ్రామా. తెలంగాణలో ఒక సామెత ఉంది బ్రదర్, ఆడరాక పాత గజలు అన్నవాడు. అంటే ఈయనకి ప్రభుత్వం చేయ చేతగాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను రన్నింగ్ చేయలేక ప్రభుత్వం 99% ఫెయిల్ అయ్యి ఆ ఏదైతే ఫెయిల్యూర్ ను కాపాడుకోవాలి, ఏదో కొంతనన్నా 1% కాపాడుకుందామనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి మీద ఈ కమిషన్ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. అవినీతి జరగకుండా బ్లాక్ లైట్ల మునిగినాయని క్వశ్చన్ వస్తుంది, మీరు ఏమంటారు? అవినీతి అసలు జరగలేదు 100%. 500 సంవత్సరాల నుండి రానటువంటి వరద మొన్న రావడం వల్ల ఏదో కొంచెం చిన్న డ్యామేజ్ జరిగింది. అవనే ఈ మొగోళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం మొగోళ్ళు మన ఎస్ఎల్బిసి కెనాల్ స్టార్ట్ చేస్తే ఇప్పటికి శవాలను తీసే శాత కావాలనేటువంటి ఈ ప్రభుత్వం. ఇప్పుడు నాగార్జున సార్ ఇప్పుడు కట్టిరు, శ్రీశైలం ఇప్పుడు కట్టిరు, ముని అవి ఏమైనా అయినా డ్యామేజ్ అయినా కాలేగా, మరి ఇవి ఎందుకని ఆ డ్యామ్లలో కూడా చిన్న చిన్న రిపేర్లు వచ్చినాయి, చేసిండ్రు. కామన్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చిన్న రిపేర్లు రావడం కామన్. అంత పెద్ద ప్రాజెక్టు చాలా వరకు మా ఏరియా మెదక్ కాన్స్టిట్యున్సీ మాకు ఈ కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ స్వాగర్ ద్వారా హల్దీబాగ్ నుండి మంజిరా బెల్ట్, హల్దీ బెల్ట్, నిజాం సాగర్ వరకు పోయి నిజాం సాగర్ నుండి కూడా రైతులు అక్కడ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా నీళ్లు? ఇంత గత మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రోజులు కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏది టైంకి వడ్లు కొనడం కానీ. అదే కాళేశ్వరంతో నీళ్ళు ఇస్తలేరా ఇప్పుడు వస్తే అదే వస్తుంది. మరి కొండపోచమ్మ నుండి మాకు వచ్చే ఇచ్చారు, మా కన్సెన్సీలో వాటర్ వస్తున్నాయి, కొండపోచమ్మ నుంచి వస్తున్నాయి. రైతులు మనం వ్యాసం చేసుకుని ఇప్పుడు రెడీగా తుకాలు పోసుకున్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఆ వాటర్తోనే. కానీ ఆ వాటర్ కూడా సరైన టైంకి వీడు విడుదల చేయలేక రైతులను ఇబ్బంది పడుతున్నారు. టైంకి ఇవ్వట్లేదు, వీళ్ళకు మేనేజ్మెంట్ రావట్లేదు, సిస్టమ్ రావట్లేదు. అట్లా కరెంట్ బిల్లులు ఎక్కువ అయితే అనవసరంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చినిక ఇష్టం ఉన్నట్టే అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంది, మీరు ఏమంటారు? తెలంగాణ కరెంట్ బిల్లులో మోత ఎక్కువ అయిపోతుంది, దానికి అది ప్రభుత్వం మోయలేని గుదిబండగా మారుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాం, మీరు ఏమంటారు? ఒకటే బ్రదర్, వీళ్ళకు ప్రభుత్వం పరిపాలన అనేది చేత కాదు, ఆ ఎక్స్పీరియన్స్ లేదు, దానికి సరైన గైడెన్స్ ఇచ్చినట్టు ఎవరు లేడు. 100% ఫెయిల్యూర్. ఏదున్నా వచ్చిన సమస్యలు ఎలా అధిగమించాలని అన్ని స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుని నడిపిస్తున్నారు, గవర్నమెంట్ నడిపించాలి. 100% రైతులకు గుదిబండగా మారింది ఈ ప్రభుత్వం. 100% త్వరలో రైతులు పబ్లిక్ వాళ్ళకు గుణపాఠం చెప్తారు. చెప్పండి అన్న, ఎలా చూస్తారు ఈ విచారణ?
ఇప్పుడు ఈ విషయాన్ని మేము అయితే ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఎగతాలు చేస్తున్నారంటే వీడు 6 గ్యారెంటీలను ఎగ్గొడదామని చెప్పేసి మెయిన్ గా కేసీఆర్ గారిని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ గారిని తీసుకొచ్చిందంటే మా ఇప్పుడు పథకాలని మనం చేసిన అభివృద్ధిని ప్రత్యక్షంగా తాను ఒప్పుకుంటున్నాడని చెప్పేసి ఇక్కడికి పిలిచి మా ఇప్పుడు దాన్ని నిదర్శనంగా చూస్తున్నాం. అదేవిధంగా కాళేశ్వరం అనేది ఇప్పుడు తెలంగాణకి జీవనదిని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కి మూసి నీళ్ళు తీసుకురావాలన్నా అదే ఫామ్ హౌస్ కు నీళ్లు పోయడానికి కాళేశ్వరం ఉపయోగపడ్డ తప్ప దేనికి ప్రజలకు ఉపయోగం లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఏడాది పాలన కాంగ్రెస్ పాలన చూస్తున్నారు మనం. ఇప్పుడు ప్రామోద్ పాలన అని చెప్పేసి నువ్వు దాన్ని ఎగతాళి చేస్తున్నాడు కదా, ఎక్కడ అనేది ప్రజలైతే వ్యతిరేకించాలి కదా. 2 సార్లు మన గవర్నమెంట్ రావడం జరిగింది. త్రుటిలో అంటే 0.1% లో మన ఓటు రాకపోవడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ కాళేశ్వరాన్ని మీరు బూచిగా చూపిస్తున్నారు కదా, ఇదే కాళేశ్వరాన్ని మేము మేము రాబోయే రోజుల్లో మేము గవర్నమెంట్ పోలీసులు అరాచకం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదో చెప్పినా మీకు ఏమంటారు? మేము నినాదం చేస్తాం కోసం వచ్చినాం, కొట్లాడుతున్నాం. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? కాము నిలబడాలని పోండి అంటే ఏంటన్నట్టు అసలు నిలబడ్డా ఊరికే మేమేం వచ్చినాం అంతే. మేము చెప్పండి అన్న, అసలు ఏమన్నా ఉపయోగము లేదు దీనివల్ల? అసలు ఏటీఎం లాగా మార్చుకోవడం తప్ప ఈ కాళేశ్వరం దళ ఒక ఎకరం కూడా వారింది లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి మీరేమంటారు? కాళేశ్వరం ఎక్కడి నుంచి అయింది? కాళేశ్వరం నుంచి ఇప్పటి కొడితే మన మల్లన్న సాగర్ కావచ్చు, ఎక్కడికైనా సరే మీరు రైతుల దగ్గరికి క్షేత్రస్థాయిలో వెళ్ళండి. కాళేశ్వరం వల్ల ప్రయోజనాలు ఎంత ఉంది? ఇప్పుడు మన తెలంగాణలో ఎగుమతి అంటే మనం వ్యవసాయం చేసినటువంటి వరి కావచ్చు, పత్తి కావచ్చు, దేనిదైనా ఎగుమతి పెరిగిందా తగ్గిందా అనేది మీరు ఎకనామికల్ గా చూసుకోండి. అదేవిధంగా వ్యవసాయం సంబంధించి మనం ఎంత ఎగుమతి చేసింది అనేది మాన్యువల్ అయితే ఉంటది కదా. వ్యవసాయ క్షేత్రాలలో కానీ పంట కొనడం కానీ, దానికి ఇప్పుడు పంట కొనడానికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకుండా ఇప్పుడు అక్కడ వరి ధాన్యాలు అక్కడ రాసులుగా పోసి అక్కడ వర్షానికి అర్పితం పరిస్థితి దారితీసింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నాశనమైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు. దాని వల్లనే 7 లక్షల కోట్లకు అప్పు వెళ్ళింది. అందులో సగం 1.5 కోట్ల రూపాయల వరకు కాళేశ్వరానికి పెట్టిర్రు అని చెప్పేసి అంటున్నాం. మీరేమంటారు? ఇది దానికి అవాస్తవం అని చెప్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే విధంగా ఇప్పుడు పాతగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, ప్రతి ప్రాజెక్ట్ లో వ్యయాన్ని మించి అంటే మనం వేసుకున్న బడ్జెట్ కంటే ఖచ్చితంగా వ్యయం ఎక్కువైతుంటది. అదే అక్కడ రైతులకు ఇవ్వడం కావచ్చు, దానికి అంటే అక్కడ మనం స్ట్రక్చర్ ని మార్చడం కానీ కావచ్చు. కానీ మనం పెట్టింది 0.1% మనం వేసిన వ్యయం కంటే కొంచెం ఎక్కువ జరిగింది తప్ప దాంట్లో ఎలాంటి తప్పిదం జరగలేదు. అదే విధంగా ఇప్పుడు మనం కాళేశ్వరంని కూలింది అని దుష్ప్రచారం చేస్తున్నావు కదా, అదే దుష్ప్రచారం చేసినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడైతే ఇప్పుడు వాటర్ ఎలా రిలీజ్ చేయడం జరిగింది? నువ్వు ఇన్ని ఎకరాలకు రిలీజ్ చేసినా అని చెప్పేసి మొన్ననే కదా మన వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అదే కదా ఇరిగేషన్ మంత్రి గారు కావచ్చు, వాళ్ళు అధికారికంగా ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, ఎక్కడ జరిగిందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా. అంటే మోడీ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేసారు కదా సభలలో మాట్లాడుకుంటూ ఏటీఎం గా మార్చుకుంది బీఆర్ఎస్ అని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అనేది రెండు ఒకటే. ఎక్కడైతే కాళేశ్వరానికి మనం ఇప్పుడు ఏమంటారు జాతీయ హోదా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి, అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు దానిని బూచిగా చూపించడం జరుగుతుంది. ఎక్కడైతే చిన్న కన్స్ట్రక్షన్ చేస్తేనే మనకు పరుగులు ఏర్పడుతుంది. అంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు మనం 11 ఏళ్ళే మన గవర్నమెంట్ సాధించుకొని అతి తక్కువ టైంలో మనం రూపొందించుకున్నటువంటి మన తెలంగాణకి రూపొందించుకున్నటువంటి జలధార అనేది కాళేశ్వరం అనేది ఉంటేనే ఇప్పుడు మనకు అది తెలంగాణకి హైదరాబాద్ ఎట్లా ముఖ్యమో అదే విధంగా తెలంగాణకి కాళేశ్వరం అనేది ఇట్లా అదే అంతకంటే ముఖ్యం. ఇప్పుడు దాంట్లో ఏ లోపాలు ఉందని చెప్పేసి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక గంటలనే వాళ్ళు ఎవరు విచారణకు పిలిచారు కదా, ఆ విచారణ ద్వారా వాళ్ళు ఏం అడుగుతారు అనేది వాళ్ళ క్వశ్చన్స్ ఏందనేది మీరు అడగండి. దేని గురించి వాళ్ళు పిలవడం జరిగిందని చెప్పేసి మీరు అడిగితే తెలుస్తుంది. చెప్పండి అన్న, అసలు బ్లాక్ ఒకసారి బ్లాక్లు మునిగినాయి, సరే దాన్ని మీ విచారణ జరపొద్దంటారా?
విచారణ జరపాలంటే ఇది రాజకీయ కక్షలతో జరుగుతున్నటువంటి విచారణ ఇది. ఎందుకంటే అంత పెద్ద కాళేశ్వరం కట్టినప్పుడు 8 బ్యారేజీలు, అందులో వందల కొద్ది పిల్లర్లు ఉన్నాయి. అందులో 1-2 పిల్లర్లు కుంకడం సహజమే. దానికి రిపేర్ చేయించకుండా దాని ఒక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మన గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రిని బదలాం చేయడానికి కోసమే ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర. అందులో భాగంగానే ఈ రోజు ఇది విచారణ కమిటీ అని చెప్పి ఇది చేయడం. ఈ విచారణ కమిటీలో కూడా ఎలాంటి ఇది ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జనానికి చేసేటటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవనది లాంటిది. ఆ జీవనదిని చూసి ఈ రోజు ఏదైతే మన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈ రేవంత్ గారు చేస్తున్నటువంటి ఇది కుట్రలో భాగంగానే ఇది అతను చేసినటువంటి. ఎందుకంటే అతను ఇచ్చిన ఏమిటి 6 గ్యారెంటీలు అని చెప్పేసి 6 గ్యారెంటీలను డైవర్సేషన్ చేయడం కోసం పబ్లిక్ లోపల తిరగని ముఖం లేకనే ఇవన్నీ కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఇవన్నీ రాజకీయంగా ఒక కుట్రలు పడుతున్నారు. కాబట్టి ఈ కుట్రలు పబ్లిక్ మొత్తం అంతా జనాలకు అంత తెలిసిన విషయమే. ఎందుకంటే రేవంత్ గారు చేస్తున్న అటర్ ఫ్లాప్ రాజకీయం అందులో భాగంగానే. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా రేవంత్ గారికి తిట్టని జనాలు అంటూ లేరు. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఈ డైవర్షన్ చేస్తే ఆయనకి, ఎందుకంటే కొంచెం కేసీఆర్ అని చెప్పి ఈ మీడియాలో కానీ ఈ రాజకీయంగా కానీ ఇదవుతే కనుక కనీసం కొన్ని రోజులు కేసీఆర్ ను బదనాం చేసి ప్రశాంతంగా ఉందామని చెప్పి చూస్తున్నాడు. అటువంటిది జరగదు. రేవంత్ మూలం చెల్లించాక తప్పదు. కాబట్టి తగిన బుద్ధి పబ్లిక్ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏదైతే అక్కడ మన కేసీఆర్ గారి విచారణలో ఉన్నారో అక్కడ కూడా స్పష్టంగా ఏం చేసినాం ఏమిటి అని చెప్తుంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ప్యాడీ అంటే వరి దిగుమతి ఎంత ఉండే, ఈ రోజు మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దిగుబడి ఎంత ఉంది అనేది చెప్పేసి ఈ మీడియా వాళ్ళకు తెలుసు, ఈ ప్రభుత్వాలకు తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ దీనికి ఒకటి బదలాం చేయడం తప్పితే కానీ ఇంకోటి ఏం లేదు. ఇది మా పేరు మైపాల్ రెడ్డి. ఇప్పుడు ఇలా కేసీఆర్ను ఏదో తప్పుదో వార్తలతోటి చేయాలని ప్లాన్ తోటి గవర్నమెంట్ చేస్తాడు, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అభివృద్ధి కాదు, అభివృద్ధి మీద పోతే మనం ఫెయిల్ అవుతామని కేసీఆర్ కుటుంబం మీద చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ తోటి ఇదంతా. అంటే అప్పుడు అవినీతి జరిగితే దాని మీద విచారణ జరపొద్దా, ఎవరు దానికి చర్యలు తీసుకోవద్దా అని మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? మనం ఎప్పుడైతే ఒక ఇల్లు నిర్మించుకున్నప్పుడు రకరకాలుగా కష్టపడాల్సి వస్తుంది. అది చూస్తా తెలంగాణ వచ్చినాక ఎన్నో ఇబ్బందులతోటి మంచి అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి ఫస్ట్ రైతులను ఎలా అయితే అభివృద్ధి చేస్తే దేశం బాగుపడుతున్న ఆలోచనతోటి ఈ నీళ్లు మనకు ఎడారిగా ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి చాలా కష్టపడ్డ రోజులు. మన హరీష్ అన్న చూద్దాం, మేము టర్నల్లో పోయినప్పుడు చూద్దాం, ఆయనతో పోయినప్పుడు చూద్దాం దాని బాధ ఏంది. గడియకు సీకట్ల చూద్దాం, 12 గంటల రాత్రి చూద్దాం టర్నల్లో పోయి అక్కడ ఏం జరుగుతుంది, ఏం పోతుంది, పని ఎట్లా స్పీడ్ చేస్తే నడుస్తుంది అని ఆ ఇంజనీర్లను ఎప్పటికప్పుడు అడుక్కుంటూ ఆ 3 ఏళ్లలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కేసీఆర్. పని మీద దృష్టి పెట్టారు కానీ క్వాలిటీ మీద దృష్టి పెట్టలేదని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? క్వాలిటీ అనేది అది ఇప్పుడు మనము ఏదో చెప్పడం కాదు. మీరు కానీ మేము కానీ గవర్నమెంట్లో ఇప్పుడు ఏదైతే నీటిపారుదల మంత్రి ఉన్నాడో నీటిపారుదల మంత్రినే పట్టుకొని పోదాం. ఇంత స్ట్రెంత్ ఉన్న వాటర్ను ఎట్లా ఆపుతుంది, అదే ఖరాబ్ ఉన్నదంటే అప్పుడే కూలిపోవు వాళ్ళు. ఏంటంటే ఇంత స్ట్రెంత్ ఉండి మేము చూత పిఎస్ఐ చైర్మన్ గా అంత ముందుకు 30,000 క్వింటాలు మా దగ్గర రాపో నగరం మండల. ఇప్పుడు 2,50,000 టన్నులు వస్తుంది. అంటే నీళ్ళు వస్తేనే వస్తుందా, నీళ్ళు రాకపోతుంది. అదే హరీష్ రావు కేసీఆర్ చెప్పిండు, మనకు 300 ఫీట్లకు బోరేసిన వాటర్ రాదు, ఇప్పుడు 30 ఫీట్లలోనే వాటర్ వస్తుంది. అంటే మేము చూత తెలంగాణలో ఒక 10 జిల్లాలలో ఇంత సస్యశ్యామలం అవుతుందంటే ఇంకా చూత మన మల్లన్న సాగర్ ఇలా హైదరాబాద్కు ఎవడి సొమ్మని ఇప్పుడు హైదరాబాద్కు వస్తున్నాయి నీళ్ళు. ఆయన చేస్తేనే ఇలా అందరూ ప్రజలను తాగుతారు నీళ్ళు. మనం చేసే కష్టం ఇలా తెలంగాణ కేసీఆర్ చేసే కష్టమే ఇలా రైతులకు కానీ మన హైదరాబాద్కి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కూలుడు కాదు, ఆయన ఏదో దొంగ నోట్ల వ్యవహారం చేసినట్టు కాదు. ఇది 100% హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఆధారాలతోటి అత్యధిక మెజారిటీ తోటి మళ్ళా వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ. కాబట్టి ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ ఇప్పుడు ఏది సర్పంచ్ స్థానిక ఎలక్షన్లు అవి ఉన్నాయి కాబట్టి ఒక డ్రామా లెక్క సృష్టిస్తుంది. కాబట్టి ఈ డ్రామా అంతా మళ్ళీ ఓట్లు వేస్తారంటావా జనాలు? ఇంకా జనాలు ఇప్పుడు ఎన్నో పథకాలు పెట్టిండు. ఏ పథకం ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి అంటుండే ఏమి ఇచ్చిండు? కళ్యాణ లక్ష్మి అన్న తులం బంగారం అన్న ₹1,00,000 ఇచ్చిండా? రైతు బంధు అన్న ఇచ్చిండా? ఏ ఊళ్ళో పోయినా ఉట్టి మాటలతో చెప్పుకోడు తప్ప పని అయ్యేది లేదు. ఆయన ఏదంటే ఒక దుకాణం పెట్టుకున్నాడు. ఇప్పుడు దుకాణం పెట్టుకొని ఏదో ఎలక్షన్కి వస్తాడు కానీ తిరిగి మళ్ళా హైదరాబాద్ లో ఎక్కడనో రేవంత్ మూలకున్న దొరకబడ్డ పరిస్థితి
అదే పోలీసులు వస్తారు, జరుగుతుంది. ఇది కేసీఆర్ నియత్తు అనేది ఇలా కనబడుతుంది. మీకు అందరూ చూసుకోవాల్సిన మీడియా సుత అబ్జర్వ్ చేయాల్సిన అవసరం చూస్తున్నది. ఎందుకంటే నియత్తు నీళ్ళలేసి చెడిపోదన్నట్టు ఖచ్చితంగా కేసీఆర్ కు ఇది మంచి ఫలితం. మా అందరి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరికీ శుభసూచకం. ఫస్ట్ ఇదే దీంతో స్టార్ట్ అవుతుంది. చెప్పండి అన్న, విచారణ కమిషన్ తోటి ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడినాక ఈ తెలంగాణ ప్రాంతంలో నీళ్ల పరిస్థితి ఎట్లా మెరుగైందనే విషయం కమిషన్ తెలుసుకుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అప్పుడు ఉద్యమ కాలంలో పత్రికలలో ఏమొచ్చినాయి, ఈ ప్రజలు ఏం కోరుతున్నారు అంటే ఒక వర్షం కావాలి అని మొగులకు ఎదురు చూసిన రోజుల నుంచి ఇప్పుడు వర్షం వద్దు, మనకు బ్రహ్మాండంగా జాలు ఆరుతున్నాయి, మా నడి ఎండలలో కూడా మత్తడి దుంకే చెరువులు, చెక్ డ్యాంలు ఏర్పడుతున్నాయన్న విషయం. అంటే ఇంత ర్యాపిడ్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సాగునీటి రంగంలో ప్రత్యేకించి నీటి వనరులను ఇక్కడ అభివృద్ధి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందన్న విషయము సరే ప్రతిపక్షాలకు తెలిసినా వాళ్ళు కళ్ళున్న కపోదులాగా యాక్షన్ చేస్తారు. కాబట్టి ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎడారిలా ఉన్న ఈ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఎంత సస్యశ్యామలమైందన్న విషయం కమిషన్ తెలుసుకుంటుందని ఈ విచారణ ద్వారా అది అవగతమైతే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇస్తుర్రా? 100% నీళ్ళు ఇస్తున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇటు పాత మిడ్మానేరు, అక్కడ పోతే నిజాం సాగరు, మల్లన్న సాగర్ లాంటి ఎన్ని రిజర్వాయర్లు కట్టిరు, ఎన్ని బరాజ్లు ఉన్నాయి, ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, ఎంత గ్రావిటీ కెనాల్ ఉంది, ఎన్ని సొరంగ మార్గం ద్వారా కెనాల్ ఉన్నది. ఇది ఓన్లీ ఇరిగేషన్ పర్పసే కాకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, ఇండస్ట్రియల్ అవసరాలకు ఇట్లా 3 రకాలుగా డిజైన్ చేసి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టు ఇది కాళేశ్వరం. ఇట్స్ ఏ వండర్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఒక పెద్ద అద్భుతము లిఫ్ట్ ఇరిగేషన్ రంగంలో అని చెప్పి అందరు చెప్పిండ్రు ఆ విషయం. ఇంకోటి అసలు ఇలా మనం పెద్ద విషయం ఏముంది, ఇప్పుడు కాళేశ్వరం ఈ విచారణ కమిషన్ ద్వారా అసలు తెలంగాణ సాగునీటి రంగం మీద కమిషన్ కి ఒక అవగాహన వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చెప్పు. మొన్నకి హరీష్ రావు వచ్చారు, అంతకుముందు ఈటల వచ్చారు. సో ఇప్పుడు అంతా కామన్ గా వీళ్ళు ఇప్పుడు ఈటల మొత్తం వీళ్ళ మీద ఎత్తేసిండు. వీళ్ళ మొత్తం హరీష్ రావు కేసీఆర్ కి తెలుసు, నాది ఏం లేదు, ఓన్లీ సంతకము చెక్కులు పంపితే సైన్ పెట్టి పంపిస్తా అని చెప్పేసి ఆయన వీళ్ళ మీద ఎత్తేసిపోయింది. దీన్ని ఎలా చూస్తారు? ఎవరి మీద ఎవరు ఎత్తేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలంగాణకు వరప్రదాయిని అని ప్రజల్లోపట బలంగా నాటకపోయినటువంటి విషయం. ఇవాళ వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఇవాళ గౌరవ కేసీఆర్ గారు తెలంగాణను సాధించినటువంటి జాతి పిత మీద ఒక కమిషనర్ పేరిట ఈ రోజున విచారణకు పిలిచి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పు చేసింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టే కనుక లేకపోతే ఈ తెలంగాణ ఇంత సస్యశ్యామలం అయ్యేదానని ఈ సందర్భంగా మేము ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ రైతులు ఇవాళ స్వచ్ఛందంగా ఆనాడు బీడుపడిన భూములు ఇవాళ ఎంత పచ్చదనంగా ఉన్నవి అంటే ఇవాళ కాళేశ్వరం యొక్క ఫలితమే అది. మీరు చెప్పేటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది అని ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ అవినీతి మీద ఇలా విచారణ పిలిచారు. కుండ బద్దలు కొట్టినట్టు నిన్ననే మొన్న వచ్చినటువంటి హరీష్ రావు గారు ఏ రకంగా చేయడం జరిగింది, ఎట్లా చేయడం జరిగింది, ప్రాజెక్ట్ ని ఎట్లా నిర్మాణం చేయడం అని చెప్పడం జరిగింది. అంతకు మించి ఇవాళ కేసీఆర్ గారు కూడా గౌరవ ఆ కమిషనర్ గారికి చెప్పడం ఇంత ముందే ప్రజలకు జైల్లో పెట్టారు అనుకుంటారా, లేకపోతే జైల్లో పెడతా అని పదే వాళ్ళు చెప్పేదంతా వాళ్ళ యొక్క ప్రజాపాలనని ప్రభుత్వం ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకొని కాలం గడిపే కాలయాపన తప్ప కేసీఆర్ గాని హరీష్ రావు గాని ఏ రకంగా గత ప్రభుత్వము ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో త్వరగా ప్రాజెక్ట్ నిర్మించాలి, ఈ బీడుపడిన భూములను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు నీళ్ళనిచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది. అలా ఎలాంటి అవినీతి ఎలాంటి కథ జరగలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం కావచ్చు, చిన్నగా ఏదైనా మానవ తప్పిదం కూడా కావచ్చు, దాని వల్ల జరిగినటువంటి చిన్న పిల్లర్ ఒక కుంగుబాటును ఆసరగా తీసుకొని ప్రాజెక్టే చెడిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పడం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి అది ఎంతవరకు కూడా చిన్న పిల్లగాడు కూడా నవ్వుకుంటా ఉన్నాడు. ఎందుకంటే 94,000 వ్యయంతో నిర్మించినటువంటి ప్రాజెక్టులో అది 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పడం ఏదైతే ఉందో ఇది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వానికి అది తగదు.
అసలు ప్రజలంతా గ్రహించారు. ఇక మోసపోయడానికి సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వమే కుట్ర చేసి కేసీఆర్ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే ఏం జరగబోతుంది? నేనేమంటున్నా, ప్రభుత్వం కుట్ర చేయొచ్చు, కానీ ఈ విచారణ లోపల కూడా నిజాలు తెలిసి నిశ్చకంగా ఆనిముత్యం లాగా బయటికి వస్తారు తప్ప ఎలాంటి తప్పు జరగలేదు. ప్రభుత్వం కానీ మా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఎలాంటి ప్రాజెక్టులో తప్పు చేయలేదు. ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోయారు. ఆ మంచి పేరును చెడగొట్టాలని ప్రభుత్వం కంగరం కట్టుకొని ముందుకెళ్తుంది, కానీ ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. కడిగిన ముత్యం లాగా బయటికి వస్తాడు. ఏదైనా కావాలని కక్షపూరితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక హరీష్ రావు గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ ఎలాంటి తప్పుడు కేసులైనా బనాయిస్తే ఈ తెలంగాణ అగ్నిగుండం అయితే మాత్రం అది తప్పక చెప్తా ఉన్నాం. మేము ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే కాదు, ప్రజలు కూడా ఏకోముఖులై ఇలా రోడ్ల మీదకి రాబోతా ఉన్నారు. ఇది జరిగే సత్యం సత్యం సత్యం.